హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ చిల్లీ కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో కూరగాయలు ఏమి ఇంట్లో లేనప్పుడు ఇట్లా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఎంతో టేస్టీగా ఈ చిక్కటి గ్రేవీ 4 టమాటాలతో ఇలా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఈ గ్రేవీ బిర్యానీ, రైస్, పులావ్, చపాతీ ఎందులోకైనా సరే మంచి కాంబినేషన్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఇంట్లో ఉన్న వాటితోనే. మరి ఈ చిక్కటి గ్రేవీ కావలసిన పదార్థాలు, తయారీ విధానం వీడియోలోకెళ్ళి చూసేద్దాం. ముందుగా ఇక్కడ మనం స్టవ్ వెలిగించుకోవాలండి. దాని మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. ఒక పావు కప్పు వరకు పల్లీలు వేసుకోవాలండి. ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలండి. ఇలా పొడవుగా ఒక 6 పీసెస్ వరకు వేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ ఎండు కొబ్బరి ముక్కలు వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత ఒక 12 వరకు జీడిపప్పు వేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ వరకు తెల్ల నువ్వులు వేసుకోవాలండి. ఈ గ్రేవీలో గసగసాలు కూడా వేసుకోవచ్చు అండి. ఒక టేబుల్ స్పూన్ వరకు ఉంటే వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. నా దగ్గర లేవని నేను వేయలేదండి. ఇవి చక్కగా ఫ్రై అయ్యాయి కదండి. మనం ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారనిద్దాం. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇవి ఫ్రై చేసుకున్న దినుసులు వేసుకోవాలండి. ఒక అరకప్పు వరకు వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి, ఫైన్ పేస్ట్ లాగా. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా గ్రైండ్ చేసి పెట్టుకోండి. కొంచెం లూజ్గానే ఉండాలి పేస్ట్, మరీ గట్టిగా కాకుండా. అదే స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలండి. అందులో ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ గ్రేవీ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఒక పావు కప్పు వరకు ఉంటుంది. 4 టేబుల్ స్పూన్స్ అంటే ఒక ఇంచు దాల్చిన చెక్క వేసుకోవాలి. ఒక 3 ఇలాచీ వేసుకోవాలండి. ఒక 5 లవంగా వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. కొంచెం ఫ్రై చేసుకోవటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఆ తర్వాత ఒక 2 మీడియం సైజు ఉల్లిగడ్డలు తీసుకొని ఇలా పేస్ట్ చేసుకొని వేసుకోవాలండి. పెద్ద సైజు అయితే ఒక ఉల్లిగడ్డ వేస్తే సరిపోతుంది పేస్ట్ చేసుకొని. అది నేనైతే మీడియం సైజు 2 తీసుకొని పేస్ట్ చేసుకొని వేసుకున్నానండి.
ఈ ఉల్లిగడ్డ పేస్ట్ 1 నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది గ్రేవీకి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత 1 నిమిషం ఫ్రై చేసుకోవాలి, పచ్చి వాసన పోయే వరకు. ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. జీలకర్ర పొడి 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలండి. ధనియాల పొడి 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఆ తర్వాత గరం మసాలా 1 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలండి. ఏమైనా తక్కువైతే మనం లాస్ట్లో వేసుకొని కలుపుకోవచ్చు. ఈ మసాలాలు వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకోండి. మసాలాలు మాడకూడదండి. ఈ మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి స్పూన్తో కలుపుకోవాలండి. మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీలు, నువ్వులు, కొబ్బరి, ఈ పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి. మనం మిక్సీ పెట్టిన జార్లోనే కొన్ని వాటర్ వేసుకొని కలిపి వేసుకోవాలండి, వేస్ట్ అవ్వకుండా. ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకోవాలండి, మధ్యలో ఘాట్లు పెట్టి. చిన్న ఉసిరిగా ఇంత చింతపండు నానబెట్టుకొని రసం తీసుకొని వేసుకోవాలండి. మరి ఎక్కువ వేసుకోకూడదండి చింతపండు రసం. చిన్న ఉసిరిగా ఎంత అయితే సరిపోతుందండి. మరి పుల్లగా ఉండకూడదు, గ్రేవీ టేస్ట్ అనేది మారిపోతుంది. లైట్గా ఉండాలి. ఇలా చింతపండు రసాన్ని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఒక రెబ్బ కరివేపాకు వేసుకోవాలి, ఫ్రెష్ కరివేపాకు. ఇక్కడ బాగా పండిన 4 టమాటాలను అయితే తీసుకోవాలండి. తీసుకొని ముందు సైడ్ అయితే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని 4 సైడ్లు ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల తొందరగా ఉడుకుతుంది. గ్రేవీ కూడా టమాటాల్లోకి పోయి చాలా టేస్టీగా ఉంటాయండి టమాటాలు కూడా. ఇలా ఎర్రగా పండిన టమాటాలు తీసుకోండి, చాలా బాగుంటుంది గ్రేవీ, టమాటోస్ కూడా. ఈ గ్రేవీలో మీరు ఉడకబెట్టిన గుడ్లు కూడా వేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది.
ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోవాలండి. ఉప్పు కారాలు మసాలాలన్నీ బ్యాలెన్స్ అవుతాయి. ఇప్పుడు ఒక 10-12 నిమిషాల పాటు లో ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ గ్రేవీని. ఇలా ఆయిల్ పైకి రిలీజ్ అవ్వాలండి, అప్పుడు దాకా ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత పైనంగా కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా మన ఇంట్లో ఉన్న వాటితోనే చిక్కటి గ్రేవీ ప్రిపేర్ చేసుకోవచ్చు. రైస్, రోటీ, పులావ్, బిర్యానీ ఎందులోకైనా సరే మంచి కాంబినేషన్ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలా చూస్తున్నారు కదండి, అంచుల వెంబడి అంతా ఆయిల్ ఎలా రిలీజ్ అయిందో అలా అయినప్పుడు మనం చక్కగా ఉడికినట్టండి. గ్రేవీ లో ఫ్లేమ్ పెట్టుకొని మాత్రమే ఉడికించుకోవాలి. అప్పుడే మంచి టేస్ట్ వస్తుందండి గ్రేవీకి. హై ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ పెట్టకూడదండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మూత పెట్టిన తర్వాత ఇక్కడ నాకైతే 12 నిమిషాలు పట్టిందండి. 12-13 నిమిషాల వరకు పట్టింది గ్రేవీ ఉడకటానికి. టమాటాలు కూడా చక్కగా ఉడికిపోయాయండి. గ్రేవీ అయితే రెడీ అయింది కదండి. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి చిక్కటి గ్రేవీ. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు చిక్కటి గ్రేవీతో రైస్, రోటీ, పులావ్, అన్నంలోకి మంచి కాంబినేషన్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం పలచగా కావాలంటే కొన్ని వాటర్ వేసుకొని అయినా చేసుకోవచ్చండి. ఇక్కడ నాకైతే మరీ పలచగా మరి చిక్కగా లేకుండా మీడియంగా అయితే గ్రేవీ చేసుకున్నానండి. మీరు కూడా ఇలానే చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా మీకు చాలా బాగా నచ్చుతుందండి. మనం ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సింపుల్గా చేసుకుని చిక్కటి గ్రేవీ అయితే రెడీ అండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.